హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు తాంత్రికుడి లోయ. చంద్రగిరి, మిత్రపురము ఇరుగు పొరుగు దేశాలు. చంద్రగిరి కన్నా మిత్రపురము అన్నిటా బలమైన దేశం. చంద్రగిరి రాజు రుద్రసేనుడి భార్య మిత్రపురం రాజు సోదరి. ఆ కారణంగా రుద్రసేనుడికి మిత్రపురం రాజు నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తూ ఉండేవి. రుద్రసేనుడికి ఒక కుమార్తె, కొడుకు. కుమార్తె పేరు సువర్ణ, కొడుకు పేరు విజయుడు. సువర్ణకు 16 ఏళ్ల వయసు, విజయుడు 14 ఏళ్లవాడు. ఇద్దరూ అందచందాలతో పాటు మంచి ధైర్య సాహసాలు కలవాళ్ళు. చంద్రగిరికి దక్షిణపు వైపున సముద్రము, దానికి చంద్రగిరి నగరానికి మధ్య ఒక పర్వత శ్రేణి ఉన్నది. అందులో కొన్ని లోయలు. అలాంటి ఒక లోయలో ఒకప్పుడు భైరవ శర్మ అనే తాంత్రికుడు ఉండేవాడు. అతడికి గొప్ప మంత్రశక్తులున్నాయని, మనుషులను వృక్షాలుగాను, వృక్షాలను జంతువులుగాను, జంతువులను పక్షులుగాను మార్చగలడని ప్రజలు నమ్మేవాళ్ళు. అందువల్ల ఆ లోయకేసి ఎవరూ వెళ్ళేవాళ్ళు కాదు. భైరవ శర్మ మరణం తర్వాత అతడి శిష్యుడు వికట శర్మ అనేవాడు ఆ లోయలో నివాసం ఏర్పరచుకున్నాడు. తన గురువులా కాకుండా వికట శర్మ తరచుగా లోయ ప్రాంతాల్లోని చుట్టుపక్కల గ్రామాలకు వెళుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు రాజప్రాసాదానికి కూడా వస్తూ ఉండేవాడు. రాజు రుద్రసేనుడు అతడి పట్ల కొంత మర్యాద చూపేవాడు. ఇతరులకు హాని చేయగల మంత్రశక్తులున్న వాళ్లతో వైరం కూడదు అన్నది రుద్రసేనుడి అభిప్రాయం. ఇలా ఉండగా ఒక ముఖ్యమైన పండగ దినం సమీపించింది. ఇలాంటి వాటికి యువరాజు విజయుడు, యువరాణి సువర్ణ తమ మేనమామ ఇంటికి వెళ్ళటం అలవాటు. ఇద్దరూ మిత్రపురానికి ప్రయాణం కట్టారు. రాజు రుద్రసేనుడు వాళ్లకు రథంలో వెళ్ళవలసిందిగా చెప్పాడు. కానీ సువర్ణ, విజయుడు తాము గుర్రాల మీద వెళ్తామని పట్టుబట్టారు. వాళ్లకు కొండ మార్గాలన్నీ తెలిసినవే. పైగా వాళ్లకు సాహసంతో కూడిన పనులంటే చాలా ఇష్టం. విజయుడు, సువర్ణలకు అంగరక్షకులుగా 4 అశ్వికులు బయలుదేరారు. అయితే నగర పరిసరాలు దాటేంతవరకు మామూలుగా పరిగెత్తించిన తమ గుర్రాలని ఉత్సాహం కొద్దీ విజయుడు, సువర్ణ చాలా వేగంగా దౌడు తీయించారు. ఆ కారణం వలన అంగరక్షకులు బాగా వెనకబడిపోయారు. విజయుడు, సువర్ణ కొండ ప్రాంతాన్ని చేరి గుర్రాల్ని ఆపి తమ అంగరక్షకుల కోసం వెనుదిరిగి చూశారు. కానీ కనుచూపు మేరలో వాళ్ళెక్కడా కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళున్న ప్రాంతము కొండరాళ్లతో, మహావృక్షాలతో నిర్జీవంగా ఉన్నది. మార్గం ఒకచోట మలుపు తిరిగింది. అక్కడ వాళ్లకు ఎడమవైపున ఒకటి, కుడివైపున ఒకటి 2 మార్గాలు కనిపించినాయి. ఎడమవైపుది మిత్రపుర మార్గం, కుడివైపున సన్నగా ఇరుకుగా ఉన్నది. అది తాంత్రిక వికట శర్మ ఉండే లోయలోకి వెళ్ళేది. విజయుడు, సువర్ణలు తిరిగి గుర్రాల్ని ఆదిలించేంతలో ఒక పెద్ద బండరాయి వెనక నుంచి "కొంచెం ఆగండి" అన్న మాటలు వినిపించాయి. వాళ్ళు ఆశ్చర్యపోతూ అటువైపు చూసేటంతలో వికట శర్మ వాళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డాడు. విజయుడు, సువర్ణలకు శర్మ తెలుసు. అతడు అప్పుడప్పుడు తమ తండ్రి దగ్గరికి వచ్చిపోతూ ఉండటం చూశాడు. కానీ అతడు తాంత్రికుడు అన్నది వారెరగరు. గుర్రాలు దిగి "నేనిచ్చే ప్రసాదం తీసుకోండి, మీకు శుభమైతుంది" అన్నాడు వికట శర్మ. యువరాజు, యువరాణి గుర్రాలు దిగారు. శర్మ వాళ్లతో ప్రసాదం తినే ముందు ముఖము, చేతులు కడుక్కోండి అంటూ ఎర్రటి కమండలంలో నుంచి వాళ్లకు నీరు ఇచ్చాడు. ఇద్దరూ ఆ నీటితో చేతులు, ముఖం కడుక్కున్నారు. తర్వాత తాంత్రికుడు వాళ్లకు తేనె కలిపిన అరటి ముక్కలు ఇచ్చాడు. ఇద్దరూ తిన్నారు. "ఇక బయలుదేరండి, మళ్ళీ కలుసుకుందాం" అన్నాడు వికట శర్మ. విజయుడు, సువర్ణ తమ గుర్రాల్ని ఆదలించి వేగంగా పరిగెత్తించారు. అరగంట తర్వాత కొంచెం ముందుకు పోతున్న విజయుడు తన గుర్రాన్ని ఆపి "మనం దారి తప్పలేదు కదా" అన్నాడు సువర్ణతో. "నేను అదే అడగదలిచాను" అన్నది సువర్ణ చుట్టూ కలయజూస్తూ. ఆమెకు దారి పక్కన కొద్ది దూరంలో ఒక ఇల్లు కనిపించింది. విజయుడు దాన్ని చూసి
ఆ ఇంటిలో ఉన్నవాళ్ళ నుంచి మిత్రపురానికి సరైన మార్గం అడిగి తెలుసుకుందామనుకున్నాడు. ఇద్దరూ ఆ ఇంటి ముందుకు పోయి గుర్రాలని ఒక చెట్టు బోదెకు కట్టివేసి మూసి ఉన్న తలుపు తట్టారు. జవాబు లేదు, కాని తలుపు తెరుచుకున్నది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. మరుక్షణము తలుపు దభీమంటూ మూసుకున్నది. ఎదురుగా నవ్వుతూ తాంత్రిక వికటశర్మ కనిపించాడు. విజయుడికి సువర్ణకు కలిగిన ఆశ్చర్యము అంతా ఇంతా కాదు. కాని వాళ్ళు దాన్ని ఏమాత్రమూ బయటికి కనపరచలేదు. సువర్ణ తాంత్రికుడితో, మేము మిత్రపురానికి పోతూ దారి తప్పాము అన్నది నెమ్మదిగా. ఆ మాటలకి తాంత్రికుడు నవ్వి, యువరాణి, నువ్వేం దారి తప్పలేదు. చంద్రగిరి రాణి కాబోయే దారిలోనే నడుస్తున్నావు అన్నాడు. మీరు పొరబడుతున్నారు. చంద్రగిరి సింహాసనానికి నా తమ్ముడు వారసుడు. అతడి భార్య రాణి అవుతుంది అన్నది సువర్ణ. పరిస్థితుల ప్రభావం వల్ల మరొకరు చంద్రగిరి రాజు అయ్యి నిన్ను పెళ్లాడి రాణిని చేయవచ్చు గదా అన్నాడు వికటశర్మ. ఇందులో నా ఇష్టం అంటూ లేదా అన్నది సువర్ణ కోపంగా. నీ ఇష్టాయిష్టాలకు అవకాశమే లేదు అంటూ తాంత్రికుడు ద్వారం కేసి బయలుదేరాడు. ఆగు, మేం లోపలికి రాగానే తలుపు మూసిందెవరు అన్నాడు విజయుడు. ఆ వివరాలు నీకనవసరం. మీరిద్దరూ ఇంకా బయటికి పోవడానికి వీల్లేదు అంటూ తాంత్రికుడు గదిలో నుంచి బయటికి వెళ్ళి తలుపు మూశాడు. మనిద్దరము ఈ దుష్టుడికి బందీలమన్నమాట అన్నాడు విజయుడు. సువర్ణ గట్టిగా పళ్ళు కొరికి గదికి మరొక పక్కగా ఉన్న తలుపు తెరిచింది. అక్కడ విశాలంగా ఉన్న ఆవరణలో భయంకరమైన క్షుద్రదేవతా విగ్రహం ఒకటి కనిపించింది. ఇద్దరూ ఒక క్షణం కంపించిపోయారు. విగ్రహానికి కొంచెం పక్కగా గోడలో ఒక కిటికీ ఉన్నది. విజయుడు సువర్ణ అక్కడికి పోయి బయటికి తొంగి చూశారు. బయట ఒక వికృతాకారుడైన మరుగుజ్జు నిలబడి ఉన్నాడు. తలుపు తెరుస్తావా, నీకు కోరిన బహుమానమిస్తాము అన్నాడు విజయుడు. మరుగుజ్జు వికటంగా నవ్వి, దాని తాళపు చెవి నా యజమాని దగ్గర ఉన్నది. ముందు ఒక పని చేయండి, నాకు దాహంగా ఉన్నది. దేవతా విగ్రహం వెనక ఉన్న నీళ్లజాడి తీసుకురండి అన్నాడు. విజయుడు పోయి నీళ్లజాడి తెచ్చి మరుగుజ్జుకు ఇచ్చాడు. వాడు దాహం తీర్చుకొని విజయుడి కేసు చూస్తూ, నేను నీ తల నరకవలసి ఉన్నది అన్నాడు. సువర్ణ నిర్ఘాంతపోయి, తల నరకటమా, ఎందుకు అని అడిగింది. నా యజమాని దేవిని ప్రసన్నం చేసుకునేటందుకు. తర్వాత ఆయనే నిన్ను వివాహం ఆడతాడు. నువ్వు మా రాణివైతావు. అప్పుడు నన్ను మర్చిపోకు. నా యజమాని నన్ను చంద్రగిరి సేనానాయకుని చేస్తానని మాట ఇచ్చాడు అన్నాడు మరుగుజ్జు. అయితే నా తల నరకబోయేవాడివి నువ్వన్నమాట అన్నాడు విజయుడు కళ్ళెర్ర చేసి. అవును, నేనే. ఇందుకోసం నేను 120 మేకా తలలు నరికి మంచి అనుభవం గడించాను అన్నాడు మరుగుజ్జు. పాపం, చాలా శ్రమ పడ్డావన్నమాట. మేమీ లోయలోకి రాకపోతే ఆ శ్రమంతా నీకు తప్పి ఉండేది అన్నాడు విజయుడు. మరుగుజ్జు పెద్దగా నవ్వి, ఈ లోయలోకి మీరు రాకుండా ఎలా ఉండగలరు? నా యజమాని ఎర్ర కమండలంలోని నీటితో మీరు ముఖాలు కడుక్కున్నారు కదా, ఆ నీటికి మంత్రశక్తి ఉన్నది. అది ఎవరి కంటికైనా తగిలితే కొన్ని నిమిషాల పాటు వాళ్లకు ఎడమవైపున ఉన్నది కుడివైపున ఉన్నట్లు, కుడివైపున ఉన్నది ఎడమవైపున ఉన్నట్లు కనబడుతుంది. అందువలనే మీరు ఎడమవైపున ఉన్న మార్గము కుడివైపున ఉన్నట్లు కనబడి ఈ లోయలోకి చేరారు అని కొంచెం ఆగి, యువరాజా, నాకు ద్రాక్షారసం తాగగానే ఎక్కడ లేని దాహం వేస్తుంది. ఈ జాడిని ఎప్పటి చోటు పెట్టి తాగేందుకు కాస్త మంచినీరు తీసుకురా అన్నాడు. వాడి మాటలతో విజయుడికి తాంత్రికుడి రహస్యం తెలిసిపోయింది. అతడు ఇప్పుడేం చేయటమా అని ఆలోచిస్తూ మరుగుజ్జుకు క్షుద్రదేవతా విగ్రహానికి మరొక పక్కన ఉన్న నీటి పాత్రను తెచ్చి ఇచ్చాడు. మరుగుజ్జు దానిలో నుంచి కొంచెం నీరు తాగి తిరిగి విజయుడికిస్తూ, ఇందులో ఉన్న నీరంతా తాగకూడదు. నీ తల నరికే ముందు అందులో మిగిలి ఉన్న నీటితో ముఖము చేతులు కడుక్కోవాలి అన్నాడు. విజయుడు నీటి పాత్రను విగ్రహం పక్కన పెట్టే సమయంలో అతడికి గోడవారగా తాంత్రికుడి ఎర్ర కమండలం కనిపించింది. వెంటనే అతడు నీటి పాత్రలో మిగిలి ఉన్న నీటిని పారబోసి
ఎర్ర కమండలంలో ఉన్న నీటిని దాంట్లోకి పోసి ఎప్పటి చోట పెట్టేశాడు. అతడు సువర్ణ దగ్గరకు వస్తున్నంతలో తాంత్రిక శర్మ హఠాత్తుగా తలుపు తెరుచుకొని లోపలికి వచ్చి వాళ్ళిద్దరి మీద ఏదో భస్మం చల్లాడు. మరుక్షణము ఇద్దరూ మత్తుతో నేల మీద పడిపోయారు. తాంత్రికుడు విజయుణ్ణి ఎత్తి క్షుద్రదేవత విగ్రహానికి ఎడమవైపున కూర్చుండబెట్టి తాను కుడివైపున కూర్చున్నాడు. మరుగుజ్జు పెద్ద కత్తితో అక్కడికి వచ్చాడు. వాడు ముందుగా యజమానికి నమస్కరించి విజయుడు మంత్రజలంతో నింపిన నీటి పాత్ర నుంచి నీరు తీసుకొని ముఖము చేతులు కడుక్కున్నాడు. తర్వాత కత్తి పైకెత్తి ముందుకు దూకి ఒక్క వేటుతో తల నరికి, ఆహా, ముందుగా 120 మేకల తలలు నరికి అనుభవం గడించడం మేలే అయింది. దొరా, నన్ను చంద్రగిరి సేనానిగా చేయటం మరవకు అన్నాడు విజయుడికి నమస్కరిస్తూ. ఎర్రకమండలంలోని మంత్రజలము కళ్ళకు తగిలిన కారణంగా మరుగుజ్జుకు ఎడమవైపు కుడివైపుగాను కుడివైపు ఎడమవైపుగా కనపడటంతో వాడు అంతకుముందే యజమాని అయిన తాంత్రిక వికటశర్మ తల నరికేశాడు. తాంత్రికుడు చావుతో విజయ సువర్ణల మీద వాడు చల్లిన మంత్రించిన భస్మం ప్రభావం పోయింది. వెంటనే విజయుడు లేచి మరుగుజ్జు తల మీద బలంగా కొట్టాడు. వాడు ఒక చావు కేక పెట్టి కిందపడి తన్నుకోసాగాడు. విజయుడు సువర్ణ తాంత్రికుడి గృహం నుంచి పరుగు పరుగున బయటకు వచ్చి చెట్లకు కట్టి ఉన్న తమ గుర్రాల్ని ఎక్కి మిత్రపురంలోని తమ మేనమామ భవనానికి కాక చంద్రగిరిలోని తమ ప్రాసాదానికి వాయువేగంతో వెళ్లారు. ఆ సమయంలో మిత్రపురం నుంచి తిరిగి వచ్చిన వాళ్ల అంగరక్షకులు రాజు రుద్రసేనుడితో యువరాజు యువరాణి అక్కడికి చేరలేదన్న వార్త చెబుతున్నారు. తన కుమార్తె కుమారుడు క్షేమంగా ఉన్నారని చూస్తూనే రుద్రసేనుడు మహదానందం చెంది వాళ్లను కావలించుకొని ఏం జరిగింది అని అడిగాడు. ఒక మహాదుష్టుడైన తాంత్రికుణ్ణి హతమార్చాం. కథ అంతా తర్వాత, దాహంగా ఉన్నది, ముందు మంచినీరు కావాలి అన్నారు విజయుడు సువర్ణ. కథ అయిపోయింది ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు ఋషి శాపం. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి మణిమాణిక్యాల్లాంటి విలువైన వస్తువులతో వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆయన బోధిసత్వుణ్ణి 16 ఏళ్ల వయసు వరకు ఒక గురుకులంలో ఉంచి చక్కగా విద్య నేర్పించాడు. బోధిసత్వుడు గురుకులం నుంచి ఇంటికి తిరిగి రాగానే అతడి తండ్రి, నాయనా, నేను పెద్దవాణ్ణి అయిపోతున్నాను. నువ్వు నాకు ఒక్కగానొక్క సంతానం. నీకు నేను ఇంతకాలంగా చేస్తున్న వ్యాపారంలోని మెలకువలు నేర్పదలిచాను అన్నాడు. బోధిసత్వుడు అందుకు సరేనన్నాడు. ఆ తర్వాత ఒక వారం రోజులకు తండ్రి కొడుకులు విలువైన మణిమాణిక్యాలను మూటలు కట్టుకొని వ్యాపార నిమిత్తం బయలుదేరారు. ఈ విధంగా ఇద్దరూ అనేక గ్రామాలు పట్టణాలు తిరిగి లాభసాటిగా తమ వద్ద ఉన్న మణిమాణిక్యాలను అమ్ముతూ చివరకు వారు దారానగరం చేరారు. అయితే వాళ్ళు ఆ నగరం చేరేసరికి సూర్యాస్తమయమై క్రమంగా చీకటి అలుముకున్నది. బోధిసత్వుడి తండ్రి నగర ద్వారపాలకుణ్ణి సమీపించి నగరంలో ప్రవేశించేటందుకు అనుమతి కోరాడు. అయ్యలారా, మీరు చూడగా ధనిక వర్తకుల్లా ఉన్నారు. కానీ రాజాజ్ఞ ధిక్కరించరానిది. సూర్యాస్తమయం నుంచి తిరిగి సూర్యోదయం వరకు నగర ద్వారాలు తెరవకూడదని రాజుగారి ఆజ్ఞ అన్నాడు ద్వారపాలకుడు. ఇప్పుడేం చేయటమా అన్న సమస్య ఆ తండ్రి కొడుకులకు ఎదురైంది. బోధిసత్వుడి తండ్రి అతడితో, నాయనా, మన రాత్రి భోజనం మాటేమిటి? నగరం ప్రవేశిస్తే ఏ సత్రంలోనో భోజనం చేసి హాయిగా విశ్రమించేవాళ్ళము అన్నాడు. పక్కనే ఉండి ఈ మాటలు విన్న ద్వారపాలకుడికి వాళ్లపై జాలి కలిగి, మీ వెంట వంట చేసుకునేందుకు అవసరమైన సామాగ్రి ఉంటే కోట పక్కనే ఉన్న నా చిన్న కుటీరంలో వంట చేసుకోవచ్చు అన్నాడు. తండ్రి కొడుకులు ద్వారపాలకుడు చెప్పిన చిన్న కుటీరంలోకి ప్రవేశించి 1 గంట కాలంలో వంట పూర్తి చేసి భోజనాలు ముగించారు. అయితే అతి చిన్నదైన ఆ కుటీరంలో వాళ్ళిద్దరూ పడుకొని నిద్రపోయేటందుకు చోటు చాలలేదు.
బోధిసత్వుడి తండ్రి ద్వారపాలకుడికి కృతజ్ఞత చెప్పుకొని, అయ్యా, ఈ రాత్రి విశ్రమించేందుకు తగిన చోటు ఏదైనా చూపగలరా అని అడిగాడు. నగరం వెలుపల ఒక పర్ణశాల ఉన్నది. కానీ అది భూత ప్రేతాలకు ఆవాసం. అయినా భయం లేదనుకుంటే మీరక్కడ ఈ రాత్రి కాలాన్ని హాయిగా గడపవచ్చు అన్నాడు ద్వారపాలకుడు. భూత ప్రేతాల మాట వింటూనే బోధిసత్వుడి తండ్రి దిగాలు పడిపోయాడు. కానీ బోధిసత్వుడు ఆయనకు ధైర్యం చెబుతూ, నాన్న, మీరేం సంశయించకండి. 10 సంవత్సరాల కాలము గురుకులంలో ఎంతో శ్రమపడి అభ్యసించిన నా విద్యల ప్రభావం మీరెరుగరు అన్నాడు. బోధిసత్వుడిలా అనగానే ఆయన తండ్రికి ఎంతో ధైర్యం కలిగింది. తండ్రి కొడుకులు ఇద్దరూ అప్పటికప్పుడే బయలుదేరి నగర పొలిమేరల్లో ఉన్న పర్ణశాలను చేరారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఇద్దరూ మెల్లగా లోపలికి పోయి గోడవారగా ఉన్న బల్ల చెక్కలపైన పడుకున్నారు. ఆ పర్ణశాలలో నరమాంస భక్షకుడైన ఒకానొక యక్షుడు ద్వారబంధం మీద నివసిస్తున్నాడు. వాడి మధ్య కొన్ని రోజులుగా ఆహారం దొరక్క ఆకలితో నకనకలాడుతున్నాడు. వాడు తండ్రి కొడుకులను చూస్తూనే మంచి ఆహారం దొరికిందని సంతోషించాడు. అయితే వాడికొక ఋషి శాపం ఉన్నది. ఎవరైనా తుమ్మినప్పుడు తుమ్మినవాడు గాని లేక పక్కన ఉన్నవాడు గాని చిరంజీవ అనకపోతే ఆ అనని వాడినే వాడు భక్షించగలడు. ఈ కారణం వలన యక్షుడు ఆ తండ్రి కొడుకుల్లో ఎవరైనా తుమ్ముతారేమో అని చాలాసేపు వేచి చూశాడు. కానీ ఎంతకు ఇద్దరిలో ఎవరూ తుమ్మకపోయేసరికి వాడు పైనుంచి బోధిసత్వుడి తండ్రి మీద ఒక ఘాటైన భస్మం వేశాడు. ఆ భస్మము ముక్కుపుటాలకు తాకగానే బోధిసత్వుడి తండ్రి గట్టిగా తుమ్మాడు. అయితే బోధిసత్వుడు చిరంజీవ అనలేదు. యక్షుడు సంతోషించి ద్వారబంధం బెదిరించి క్రిందకు దిగసాగాడు. ఇదంతా గమనించిన బోధిసత్వుడు వెంటనే తండ్రి వీపు తట్టి చిరంజీవ అన్నాడు. యక్షుడు నిరాశ చెంది వెనుతిరుగుతున్నంతలో వాణ్ణి ఆట పట్టించేందుకు బోధిసత్వుడు తన ముక్కు రంధ్రాల్లోకి చిన్న గుడ్డ పేలికను పోనిచ్చి పెద్దగా తుమ్మాడు. యక్షుడికి తిరిగి ఆశ కలిగింది. పక్కన ఉన్న రెండవవాడు చిరంజీవ అనకపోతే బోధిసత్వుణ్ణి తినవచ్చునని తిరిగి వాళ్లను సమీపించబోయాడు. అయితే ఈ లోపల బోధిసత్వుడి తండ్రి చిరంజీవ అంటూ బోధిసత్వుడి తలను చేతితో తాకాడు. ఇది చూసి యక్షుడికి కలిగిన కోపం అంతా కాదు. వాడి నోటి దగ్గరకు వచ్చిన ఆహారాన్ని ఎవరో హఠాత్తుగా తన్నుకుపోయినంత బాధ కలిగింది. అయినా చేసేది లేక వాడు ద్వారబంధం ఎక్కబోతున్నంతలో బోధిసత్వుడు, యక్ష ఇటురా అన్నాడు గట్టిగా ఆజ్ఞాపిస్తున్న స్వరంతో. యక్షుడు వెనుదిరిగి బోధిసత్వుడి కేసు పరీక్షగా చూసి ఆయన ముఖంలోని తేజస్సుకు భయకంపితుడై చేతులు కట్టుకొని వచ్చి నిలబడ్డాడు. బోధిసత్వుడు వాడి కేసు తీవ్రంగా చూస్తూ, యక్ష, మీ జాతి నరభక్షకులని నాకు తెలుసు. మా ఇద్దరిలో ఎవరో ఒకరిని తిని నీ ఆకలి తీర్చుకోవచ్చు గదా, అలా వెళ్ళిపోతున్నావేం అని అడిగాడు. యక్షుడు బోధిసత్వుడికి వంగి నమస్కరించి, మహా తేజస్వి, నాకొక ఋషి శాపం ఉన్నది. అందువలన మీ పట్ల నేను నిస్సారుణ్ణి అన్నాడు. ఏమిటా ఋషి శాపం? ఎందుకు ఆ శాపం ఇచ్చాడు అని అడిగాడు బోధిసత్వుడు. అందుకు యక్షుడు, నేను ఇప్పటికి 50 ఏళ్ల క్రితము అరణ్యాల్లో తిరుగుతూ యథేచ్ఛగా కనపడిన మానవులను భక్షిస్తూ ఉండేవాడిని. ఒకసారి చీకటి పడే వేళ ఒక నదీ ప్రాంతాన్ని తిరుగుతున్నాను. రాత్రి భోజనం కోసము ఆ సమయంలో చెట్ల చాటు నుంచి ఒక మనిషి నదికేసి పోతున్నాడు. ఆహా, ఆకలి తీరే మార్గం కనిపించింది అని సంతోషిస్తూ ఒక్క ఉదుటున పోయి వెనక నుంచి ఆ మనిషి మెడ పట్టుకున్నాను. అంతే, మరుక్షణము విద్యుద్ఘాతం తగిలినవాడిలా క్రింద పడిపోయాను అని ఇంకా చెప్పబోయాడు. బోధిసత్వుడు చిన్నగా నవ్వి, నీ పొగరుబోతు తనం కొద్దీ తపస్శాలి అయిన ఏ ఋషినో ఆహారం చేసుకోవాలనుకున్నావన్నమాట అన్నాడు. మహానుభావ, అదే జరిగింది. కింద పడిన నేను కొద్దిసేపటికి తెప్పరిల్లి లేవబోయేటంతలో దండ కమండలాలు చేతధరించిన ఋషి తన ఎడమకాలితో నన్ను గట్టిగా ఓ మారు తన్ని
ఒరే పాపి, ఈ ప్రాంతాల నరభక్షణ చేస్తున్నది నీవన్నమాట. నువ్వు చేసిన ఘోరాలకు గాను నిన్ను ఆకలి బాధకు గురి చేయదలిచాను. మనిషికి తుమ్ము రావటం చాలా అరుదు. అలా ఎవరైనా తుమ్మినప్పుడు ఆ తుమ్మినవాడు గాని లేక పక్కన ఉన్నవాడు గాని చిరంజీవా అనకపోతే అలాంటి వాళ్ళని భక్షించు. అంతేగాని మరే మానవుడినైనా భక్షించదలిచావో నిలువునా దగ్ధమైపోతావు అని శపించాడు అన్నాడు యక్షుడు. అది విన్న బోధిసత్వుడికి యక్షుడిపై జాలి కలిగింది. ఆయన వాడికి ప్రాణహింస మహాపాపమని బోధించి తెల్లవారిన తర్వాత వాణ్ణి వెంటబెట్టుకొని తండ్రితో పాటు రాజును దర్శించాడు. రాజు జరిగిందంతా విని బోధిసత్వుడికి ప్రణమిల్లి, మీరు మహాశక్తి సంపన్నులు. మీ కారణంగా ఈ రాజ్యంలోని ప్రజలకు నరమాంస భక్షకుడైన యక్షుడి బాధ తప్పింది. మీరు మా సేనాధిపతిగా పదవి స్వీకరించి కోరుతున్నాను అని వేడుకున్నాడు. బోధిసత్వుడు అందుకు అంగీకరించాడు. రాజు ఎంతగానో సంతోషించి బోధిసత్వుడి తండ్రిని ఘనంగా సన్మానించి ఆయనను యక్షుడు సంగతేమని అడిగాడు. రాజా, ఈ యక్షుడు ఇప్పుడు పరమసాత్వికుడు. అతడి వల్ల మరి ఎవరికీ ఎటువంటి కీడు జరగదు. ఇతన్ని మీ అశ్వ ఏనుగుల శాలకు అధిపతిగా నియమించండి అని సలహా ఇచ్చాడు బోధిసత్వుడు. రాజు ఆ విధంగా యక్షుణ్ణి తన అశ్వ ఏనుగుశాలలకు అధిపతిగా నియమించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.